భూభారతి చట్టంపై ఈ నెల 30 వరకు మండలాల్లో అవగాహన సదస్సులను పక్కాగా నిర్వహించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. సంగారెడ్డిలోని సమీకృత కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భూభారతి చట్టంపై అదనపు కలెక్టర్ మాధురి, ఆర్డీఓలు, తహసీల్దార్లతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. And all collectorate staff, master trainers. So this meeting or training session is for the new Bharati Act, which has started its implementation from January 4th. The Bharati Act was released recently on 14th April 2025. So దీనికి సంబంధించి మనకు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టంలో నోటీసు విధానాన్ని అమలు చేయాలని పక్కాగా ఉందన్నారు. కొనుగోలు, అమ్మకందారునికి మ్యూటేషన్ సందర్భంలో నోటీసు విధానాన్ని అమలు చేయాలన్నారు. నోటీసు అమలు చేశాక అభ్యంతరాలు ఉంటే పలువురి వాదనలు విని పోర్టల్లో అప్లోడ్ చేసి పరిష్కరించాలన్నారు. భూభారతిలో హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేసేందుకు గాను ముందుగా భూముల సర్వే, మ్యాప్ తయారీ, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, భూ సమస్యల పరిష్కారానికి 2 అంచెల అప్పీలు వ్యవస్థ మొదలైనవి భూభారతిలో కీలక అంశాలని వెల్లడించారు. చెప్పడం జరిగింది. మన డిఎల్ఎస్ఎస్ సెక్రటరీ సార్ ఆల్సో హ్యాస్ గివెన్ హిస్ రిమార్క్స్. ఎక్కడ కేర్ఫుల్ గా ఉండాలి, రికార్డ్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఎక్కడ కొన్ని డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వారి డిఎల్ఎస్ఏ సెక్రటరీ సార్, అడిషనల్ కలెక్టర్, డిఆర్ఓ. ఈ చట్టంపై ఈ నెల 30 వరకు మండలాల్లో అవగాహన సదస్సులను సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆయా సదస్సుల్లో ప్రజలకు ఈ చట్టంపై నిశ్చితంగా అవగాహన కల్పించాలన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తీసుకొచ్చిన భూభారతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, రైతు సంఘాల నాయకులు, సభ్యులను కూడా ఈ సదస్సుల భాగస్వామ్యం చేయాలని, చట్టంలో ఉన్న ప్రాధాన్యత అంశాలు వివరాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా కరపత్రంపై ముద్రించాలన్నారు. అన్ని మండల్స్ లో కూడా అప్ టు ఏప్రిల్ 30 వరకు ఒక షెడ్యూల్ పరంగా భూభారతి యాక్ట్ రూల్స్ సంబంధించి మండల్ లెవెల్లో ఫార్మర్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ కి వీఆర్ గోయింగ్ టు హోల్డ్ అవేర్నెస్ సెషన్స్ ఆన్ ద యాక్ట్ అండ్ ద రూల్స్. సో ఫస్ట్ వారికి అవేర్నెస్ ఇచ్చే ముందు మన రెవెన్యూ స్టాఫ్ అందరికీ కూడా దే నీడ్ టు బి వెల్ వర్స్డ్ విత్ ఆర్వార్ తప్పుల సవరణ సెక్షన్ 4, 5, 7ల గురించి, అలాగే ఏ సమస్యకి ఎలా అప్పీల్ చేసుకోవాలి అనే అంశం మీద క్షుణ్ణంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ సదస్సులో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి బి రమేష్, డిఆర్ఓ పద్మజారాణి, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. RIs